హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడింది. బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఏమాత్రం శ్రేయస్కరం కాదని రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ తేల్చి చెప్పింది. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం ఏర్పాటైన STSO ఆధ్వర్యంలో గత మార్చి 22న బ్యారేజీని పరిశీలించి నివేదికను సమర్పించింది నిపుణుల బృందం. హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడింది. బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఏమాత్రం శ్రేయస్కరం కాదని రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ చెప్పింది. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం ఏర్పాటైన STSO ఆధ్వర్యంలో గత మార్చి 22న బ్యారేజీని పరిశీలించి నివేదికను సమర్పించింది నిపుణుల బృందం. బ్యారేజీ నిర్వహణ పర్యవేక్షణలో లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్టు పెరిగిపోవడంతో మట్టి కట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు, స్పిల్వేలోని కొంత భాగం సైతం దెబ్బతిందని నివేదిక పేర్కొంది. వరద ఉధృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే అది క్రమంగా డ్యాం వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రోజు 10 కోట్ల గ్యాలన్ల నీరు అందించే ఈ బ్యారేజీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నిర్వహణలో ఉంది. మంజీరా బ్యారేజీ నుంచి విడుదలైన వరద ఉధృతి నుంచి రక్షణగా దిగువన ఆఫ్రాన్ కొట్టుకుపోయిందని STSO పరిశీలనలో తేలింది. కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయని, మిగిలి ఉన్న ఆఫ్రాన్ భాగం సైతం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చున్నట్లు బలహీనంగా ఉందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల ఆఫ్రాన్ వరద దాటికి కొట్టుకుపోగా తర్వాత కాలంలో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోయింది. మిగిలిన 2 బ్యారేజీల్లో సీపేజీలు బయటపడ్డాయి. అదే తరహాలో మంజీరా బ్యారేజీ ఆఫ్రాన్ కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తుంది. బ్యారేజీ సామర్థ్యానికి మించిన వరద ఒత్తిడితోనే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్లు STSO పేర్కొంది. ఇది రాతి ఆనకట్ట కావడంతో బొక్కు, కాంక్రీట్తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది. తాగునీటి అవసరాల కోసం మంజీరా బ్యారేజీలో ఏడాది పొడవునా నీటిని నిల్వ చేస్తుండటంతో కట్టపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో తుమ్మ చెట్లు పెరిగి బ్యారేజీ మట్టి కట్టల్ని బలహీనపరుస్తున్నాయని తేల్చింది. అడవిని తలపించేలా తుమ్మ చెట్లు పెరిగాయని, వాటి వల్ల డ్యాం రివర్ బెడ్ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. గేట్ల సీలింగ్ సరిగ్గా లేదని, భారీగా లీకేజీలు కనిపిస్తున్నాయని పేర్కొంది. బ్యారేజీ పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. బ్యారేజీని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అధ్యయనం జరిపించాలని సిఫారసును చేసింది. మంజీరా జలాశయంలో 700 వరకు మొసళ్లు ఉన్నాయని, అవి నీటిని కలుషితం చేస్తున్నాయని STSO నివేదిక తెలిపింది. అవి బ్యారేజీ నిర్వహణ పనులకు ఆటంగా మారాయని, గేట్లను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. వాటి వల్ల కూడా గేట్ల సీళ్లు కూడా పనిచేయడం లేదని పేర్కొంది. మొసళ్లను ప్రాజెక్టు నుంచి తరలించాలని సూచించింది.